హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఆలుగడ్డ పిట్టు అంటే ఉల్లగడ్డ పిట్టు అంటాం మేము. ఇది పప్పులు చేసుకున్నప్పుడు అట్లా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి వచ్చేసి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి ఇట్లా కోసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియను అది ఎర్రగడ్డలండి అవి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టినాను. తాలింపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంతేనండి. ఇగో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. అంటే ఎక్కువ వేస్తే మరీ ఒకలాగా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇందాక చెప్పా కదా పోపు దినుసులు, అవి ఆయిల్లో వేసేద్దాం. మంచిగా చిటపట్లాడాలి. అవి చిటపట్లాడేటప్పుడే మనం ఆనియన్ వేసేసుకుందాం. ఆనియను కొంచెం లైట్గా వేగితే చాలు, బాగా వేగనేం అవసరం లేదు. ఇగో ఇట్లా వేపుకుందాం. ఆనియన్ ఇలా వేగంగానే ఫస్ట్ కరివేపాకు వేసేసుకుందాం. ఏ కూరలోనైనా కరివేపాకు లేనిది మనకు ఆ టేస్టే రాదండి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్టు మనము పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పట్టి పెట్టుకుంటే, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఉప్పు వేసి పట్టి పెట్టుకోవాలి. పట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి పట్టాలి, వాటర్ వేసి పట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దాము. ఇగో కొంచెం చాలండి, మరీ ఎక్కువ వేస్తే పచ్చగా కనిపిస్తుంది. తర్వాత ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు, ఆలుగడ్డలో ఎక్కువేం పట్టదు. ఇప్పుడు వచ్చేసి మనం ఆలుగడ్డ వేసేద్దాం. ఇప్పుడు ఆ తుప్పపైన ఈ గిన్నెకి ఇట్లా చూడండి. ఇది పప్పులుసు అంచుకైతే భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందాక జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కలిపేద్దాం మంచిగా. ఫైనల్గా మన ఆలుగడ్డ పిట్టు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి.